ఇండియా, యూరోప్ ట్రేడ్ డీల్ హెడ్‌లైన్స్‌లో ఉంది. కానీ మనం దీని ఎనకాల రియల్ ట్రూత్ ఏంటో మాట్లాడుకుందాం. కానీ జస్ట్ ఒక ట్రేడ్ గురించి కాదు. అట్లని ఇది టారిఫ్ తగ్గిచ్చే అగ్రీమెంట్ కూడా కాదు. ఇదొక లాంగ్ టర్మ్ సప్లై చైన్ గేమ్. దీని ఎనకాల ఏం జరుగుతుందంటే యూరోప్‌కి, చైనా పైన రిస్క్ ఎక్కువ పెరిగింది. వాళ్ళు రివర్స్ ఇంజినీరింగ్ చేసి వాళ్ళ సోర్స్ కోడ్‌ని కాపీ చేసి వాళ్ళు ఒక ఆల్టర్‌నేట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు చైనాలో. సో, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డైవర్సిఫై చేసుకోవడానికి వాళ్ళకి ఆల్టర్‌నేట్ ఆప్షన్ మన ఇండియా కనిపించింది కాబట్టి వాళ్ళు ఇండియా వైపు మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఇది ఇండియాకి మాత్రం అడ్వాంటేజ్. ఎందుకంటే ఇండియాకి యూరోప్ మార్కెట్ అనేది స్టేబుల్. లాన్ ఆహ్, వాళ్ళ హై క్వాలిటీ డిమాండ్ మన ఇండియాలో ఎక్స్‌పోర్ట్స్ గాని, టెక్నాలజీ, క్యాపిటల్ ఇవన్నీ స్టడీగా ఫ్లో అయితున్నాయి. ఇది ఎకనామిక్స్ కన్నా ఎక్కువ జియోపాలిటిక్స్ ప్లస్ ట్రేడింగ్‌తో కంబైన్ అయినాము. సో, ఆహ్, దీనివల్ల మనం అందరికీ డౌట్ రావచ్చు. దీనివల్ల మనకి ఈరోజు మార్కెట్‌లో పెద్దగా ఏమి లాభం చూడలేదంటే ఇది లాంగ్ టర్మ్ సప్లై చైన్ గేమ్. నేను ఇది ముందే చెప్పాను కాబట్టి, మనం ఇయర్ ఎండ్ వరకి దీని రిజల్ట్స్ అనేది పక్కా మనం మార్కెట్‌లో చూస్తాం తెలియకుండా. సో, ఇదొక లాంగ్ టర్మ్ సప్లై చైన్ గేము. ఇది లాంగ్ టర్మ్‌లో మాత్రం ఒక మంచి షిఫ్ట్ ఇస్తుంది. సో, యాహ్! కీప్ ఇన్వెస్టెడ్ అండ్ థాంక్ యూ అండ్ ఫాలో మీ ఫర్ మోర్.